నిన్న గేమ్ ఆడినప్పుడు నువ్వు ఎట్లా చేయగలిగావు? జస్ట్ నా స్ట్రెంత్కి ఇద్దాం, నాకు ఏమొచ్చా అది చేద్దాం అనుకునే ధైర్యంగా జస్ట్ అది చేయడానికి ట్రై చేసాను. మంచిగా ఆ మూమెంట్లో నీకేమనిపిస్తుంది ఇప్పుడు? బాగుంది సార్. అంటే అంటే చెయ్యాలి అనుకున్నది చేసినాను సార్. సో హ్యాపీ సార్. అంటే నీ శక్తి నీకు తెలిసిందే ఇప్పుడు. అంటే ఒకసారి ఒక శక్తి వాళ్ళకి తెలియదు, ఇంటర్నల్గా ఉండే శక్తి. ఆ టైంలో ఆ స్ఫూర్తి వచ్చినప్పుడు ఆ ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఇట్ ఇలా క్లించ్ ది ఈవెంట్ అన్నమాట. ఇప్పుడు నువ్వు ఆ మూమెంట్లో చాలా బ్రహ్మాండంగా టైంలీ ఆడిన దానివల్ల నీకు ఏమైంది? ఒకేసారి దేశం ప్రపంచం మొత్తం గుర్తించవచ్చు, అంతే కదా? అంటే ఆ స్పర్ ఆఫ్ ది మూమెంట్, దట్ ఈస్ ది పవర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ అన్నమాట. మనకుండే శక్తి అది. ఆ శక్తిని కొంతమంది ఉపయోగించగలుగుతారు. అప్పుడు నువ్వు అన్నీ మర్చిపోయి గేమ్ ఆడాలి, గెలవాలి, నీకు అవకాశం వచ్చిన విధంగా నువ్వు ముందుకు వెళ్ళిపోయావు, అంతేనా? నువ్వు అనుకున్నావు ఇంత పేరు వస్తుందని? లేదు. అంటే నాకు కొంచెం నేను కొంచెం ఇంట్రోవర్ట్ సార్. కొంచెం ఎంత తక్కువ ఉంటే అంతే మంచిగా అనుకున్నాను. ఇప్పుడు నువ్వు కాన్ఫిడెంట్గా ఉండాలి. ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ కాన్ఫిడెంట్గా ఉండాలి, ప్రోయాక్టివ్గా ఉండాలి. అంటే నీకు లైఫ్లో కొన్ని ఇంటరాక్షన్స్ వస్తూ ఉంటాయి. అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే అవకాశం ఎద్దుగా మీరు ఎదుగుతారు. అక్కడ విత్డ్రా అయినా, లేకుంటే కాంప్లసెన్సీ వచ్చినా, లేకుంటే ఎగో ప్రాబ్లం వచ్చినా, నాకు అన్నీ తెలిసిన ఆలోచన వచ్చినా అక్కడ నిలిచిపోతారు, లేకుంటే అక్కడి నుంచి డౌన్ ఫాల్ స్టార్ట్.